యువకుడు మరణం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పౌరుడి మరణం డెఫినెట్‌గా జరిగి ఉండకూడదు. జరిగింది క్రైమ్. పోలీసులే క్రైమ్ చేశారనేది ఇంకా చాలా భయంకరమైన వాస్తవం. ఈ విషయంలో కాపు యువకుడు, కాపు యువకుడు, కాపు యువకుడు అని ప్రస్తావన తీసుకురావడం వెనక రాజకీయం కనపట్లేదా అంబట్రాంబాబు గారు? సార్ నేను ఒక్క మాట చెప్తాను సార్ ఇవాళ. నిజంగా కుల ప్రస్తావన రావటం కరెక్టా కాదా? ఇది ఒక చర్చ. నిజంగా కుల ప్రస్తావన ఎందుకు రావాలి సార్? హ్మ్. రావాల్సిన అవసరం లేదు నిజంగా. ఇప్పుడొచ్చింది కుల ప్రస్తావన అనేది ఇక్కడ నా పాయింట్. హ్మ్. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. హ్మ్. కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? కులం ఎందుకు నిలబడింది అంటే అనాథలైపోయారు కాబట్టి. పోలీస్ స్టేషన్‌లో మర్డర్ జరిగి బూడిద చేస్తే ప్రభుత్వం ముందుకు రావాలి. హ్మ్. ఒక న్యాయమైన విచారణ వేయాలి. ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. హ్మ్. లేదంటే హ్మ్. వారికి సంబంధించిన రాజకీయ పార్టీ ముందుకు రావాలి. హ్మ్. ఈ సమాజంలో బలం అదే కదండి. హ్మ్. ఆ రాజకీయ పార్టీ ఎవరు? జనసేన. మేము జనసేన అండి. హ్మ్. మేము పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకున్నాం, తెలుగుదేశం గెలవాలని కోరుకున్నాం అని వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు కదా. మేము చెప్తే చెప్పిన మాటలు కదా. హ్మ్. ఆ పార్టీ రాకపోగా హ్మ్. కాంప్రమైజ్కి వచ్చింది. హ్మ్. 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తామని. హుహు. ఎవరండి ఇక మిగిలింది? హ్మ్. ఆ కుటుంబంలో ఆ ఆ కుర్రవాడి పినతల్లి, హ్మ్. ఆమె అడ్వకేట్. హ్మ్. ఆమె ఒక్కటి ఫైట్ చేసింది. హ్మ్. ఎవరు? బంధువులు మాత్రమే ఫైట్ చేశారు. ఓకే. నెక్స్ట్ బంధువులు ఎవరండి? నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరు? వీళ్ళెవ్వరు పట్టించుకున్నప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కులమే. హ్మ్. ఒక తెగది. హ్మ్. పూర్వం తెగలు యుద్ధాలు జరిగాయి కదా, ఈ తెగ ఆ తెగ అని. హ్మ్. ఇది ఒక తెగ. హ్మ్. కాపు కులం ఇవాళ వచ్చింది. హ్మ్. మేమందరం కాపు కులం పేరు మీద వెళ్ళాం అనుకోండి, తప్పేంటని అడుగుతా ఉన్నా. హ్మ్. మీరందరూ పట్టించుకుని ఉంటే హ్మ్. కుల ప్రస్తావన లేకపోయినా వాళ్ళు ఆనందం. తప్పనిసరి పరిస్థితుల్లో కులంగా వెళ్ళి మేము మాట్లాడుతున్నాం. హ్మ్. సో మీరు ఒక పార్టీగా ఎళ్లారు కదా! మీరు ఒక పార్టీగా పార్టీగా వెళ్ళినప్పుడు వెళ్ళాం. వాళ్ళు కుటుంబ సభ్యులు కులం చెప్పుకోవడం పా- ఓకే. బట్ పార్టీగా మీరెళ్లి వెళ్ళాం. కులాన్ని క్రైమ్ చేసి కులం అనేది పార్టీగా పార్టీగా మీరెందుకు తీసుకెళ్లారు? పార్టీగా వెళ్ళాం. మేము మొన్న జరిగినటువంటి కాపుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల సమావేశంలో ఒక 20 లక్షల రూపాయలు వారికి, ఆ తల్లికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. కులం తల ఒక 50,000 వేసుకున్నాం. కులం వరకే. హ్మ్. ఇంపార్టెంట్. బొత్స సత్యనారాయణ గారు, తోట త్రిమూర్తులు గారు, నేను, కన్నబాబు, అమరు, అందరం ఇంకా మొత్తం అందరం కూడా ఒక 40 మందిని 50,000 వేసుకుని ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. హ్మ్. కలెక్ట్ అయిపోయింది. రేపో మాపో వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఇస్తాం. హ్మ్. కుల ప్రస్తావన నిజంగా ఎందుకు వచ్చిందంటే అన్ని బాధ్యత కలిగినటువంటి అన్ని వర్గాలు వదిలేసినప్పుడు హ్మ్. గత్యంతరం లేక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా మేము వెళ్ళవలసి వచ్చింది. హ్మ్. పార్టీ రావాల్సి వచ్చింది. ఈ రెండు. హుహు. హుహు. అందువల్ల సో మీరు కుల నాయకుడిగా మాత్రమే ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యారు. పార్టీ నాయకుడిగా కంటే. కాదు కాదు పార్టీగానే ముందు అప్రోచ్ అయ్యాం. పార్టీకి వెళ్ళినప్పుడు కులానికి సంబంధించిన యువకుడిగా ప్రస్తావన మీ దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అనేది పాయింట్. అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో అతను కాపు కులం కాబట్టే ఇలా జరిగింది అనేది మేము చెప్పదలుచుకున్నాం. లేకపోతే ఎందుకు కాపు పర్టికులర్ కులం కాబట్టే ఎందుకు జరిగి ఉంటది? ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? కాపు కులం అయితే పట్టించుకోదా ప్రభుత్వం? పట్టించుకోలేదని మా అభియోగం. ఒక పర్టిక్యులర్ కులాన్ని పట్టించుకోవద్దని ప్రభుత్వం అనుకుంటుందా? అసలు మీరు గమనించట్లేదు. మేము మొన్న కాపుల మీటింగ్ ద్రాక్షారామంలో జరిగినప్పుడు కూడా కాపులందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మా ఆరోపణ. ఎట్లా? అంతే. ఇక్కడ ఏం జరిగినా కాపుల మీదకి నెట్టే కార్యక్రమం కదా. ఏం నా మీద నెట్టారు? నెట్టారు కదా. నా మీద దాడి చేశారు. హ్మ్. నా మీద దాడి చేస్తే ఎవరిని లోపల పెట్టాలి? హ్మ్. నన్ను లోపల పెట్టారు 18 రోజుల పాటు. హ్మ్. అవతల చేసిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. హ్మ్. ఈ రకంగా జరుగుతూ ఉంది అనేది వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ దిస్. ఓకే. అదే రెజల్యూషన్ కూడా మేము పాస్ చేసాం. వెంకటాయపాలెంలో జరిగినప్పుడు కాపు కులాన్ని సంఘ విద్రోహ శక్తులుగా క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా ఆరోపణ. ఏం సాధిస్తారు చంద్రబాబు నాయుడు ఒక కులాన్ని సంఘ విద్రోహ శక్తిగా చూపించడం ద్వారా ఏం సాధిస్తారు? పైగా ఆ కులానికి సంబంధించిన ఐకాన్‌గా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రభుత్వంలో పార్ట్నర్‌గా అంటే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ సరి చేసుకుంటాడు, మనం వీళ్ళని నెట్టేద్దాం. ఎవరైనా ఇప్పుడు వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతున్నటువంటి మేజర్ సెక్షన్ ఏదైనా ఉందంటే కాపులే. ఓకే. కాపులే. నేను కానీ, బొత్స సత్యనారాయణ గారి, పేరు నాని కానీ, అమర్నాథ్ కానీ, హ్మ్. కన్నబాబు కానీ మేజర్ సెక్షన్ అందుకని కోపం ఉండొచ్చు ఆయనకి. హుహు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటే పోద్ది కదా అని అనుకోవచ్చు. హ్మ్. అది నా ఉద్దేశం. అది ఇవన్నీ నిజాలా కాదా ప్రజలు ఆలోచించాలి. మీరు 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 అలా అనుకుంటున్నారు. మీకు అలా అనిపిస్తోంది. అనిపిస్తుంది. బహిరంగ ఆరోపణ కూడా చేస్తున్నాం కదా. హ్మ్. డైరెక్ట్గా చేస్తున్నాం కదా. కాపు కులాన్ని మీరు సంఘ విద్రోహ శక్తిగా క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కాపు నాయకులకు మాత్రమే అనిపిస్తోంది. చాలా మందికి అనిపిస్తుంది. ఆ! వాళ్ళందరూ వస్తారు కదా బయటికి. వస్తారా? గ్యారంటీగా వస్తారు. అందరూ వస్తారు. ఇప్పుడు సార్ ఒక్కటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులు బయటపడి ధైర్యంగా చెప్పగలరు. కడమ చోట్ల వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ జనసేనలో కాపుల శాతం ఎక్కువ ఉన్నారు. హ్మ్. ఇది వాస్తవం. హ్మ్. జనసేన వాళ్ళు కూడా నన్ను వచ్చి పలకరించలేరే రహస్యంగా. అవును.
రహస్యంగానా? రాజసింగపల్లి చెల్లారు, హుహు. నాతో మాట్లాడారు, హ్మ్. నీకు జరిగింది అన్యాయం అన్నారు, హ్మ్. మేము మాట్లాడకూడదు ఇప్పుడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ బాధపడతాడని చెప్పారు. హ్మ్. ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాలే. నేను పేర్లు చెప్పమంటే చెప్పగలను కానీ వాళ్ళు అల్లరి చేయడం వద్దులేండి. వాళ్ళని సమంజసం కాదు. ఇబ్బంది పెట్టడం బాగుండదు. సో హ్మ్. ఇది ఇలా జరుగుతున్నటువంటి అందరికీ తెలిసినటువంటి సత్యమే ఇదంతా కూడా. హ్మ్. హ్మ్. కాపులు గుసగుసలాడుకుంటున్నారు. హ్మ్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాపులకు న్యాయం చేయలేకపోతున్నాడు, నెంబర్ 1. హ్మ్. అసలు కాపు కులం లేదు, గాడిద గుడ్డు లేదు, పొమ్మంటున్నాడు. హ్మ్. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, హ్మ్. బహిరంగ ఆయనే అంటున్నాడు కదా. అసలు కులాలేంటి చెత్త, హ్మ్. కులాలు లేకపోతే సమాజం బాగుపడింది అంటున్నారు. హ్మ్. మళ్ళీ కాపులందరూ కలిసి సమావేశంలో ఒక తీర్మానం చేశారు, కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని. హ్మ్. మొన్న హ్మ్. చైతన్య రథం అనే పేరుతో హ్మ్. వాళ్ళే మళ్ళీ ఏమన్నారు, రాజధానిలో 5 ఎకరాలు మాకు కావాలన్నారు, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ 2009 లోపలే, 2029 లోపలే ముఖ్యమంత్రి చేయాలని కూడా డిమాండ్ పెట్టారు. హ్మ్. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. హ్మ్. మేము చెప్పే దానిలో వాస్తవాలు ఉన్నాయో లేవో ఆలోచించేటటువంటి ప్రజానీకానికి తెలుస్తుంది. ఓకే. సో, కమ్యూనిటీలో అయితే ఒక అన్‌రెస్ట్ ఉంది యాస్ ఫర్ యూ. 100% అంట్రెస్ట్ ఉంది. ఓకే. ఈవెన్ జనసేనలో కూడా అంట్రెస్ట్ ఉంది కదా. జనసేనలో కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రావచ్చు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయటం లేదు, కాపులకు రక్షణ ఇవ్వటం లేదు అని ఒకళ్ళిద్దరు ఇంపార్టెంట్ నాయకులు బయటకు వచ్చి చెబుతున్నారు. ఆయన కూడా నేను కాపుల కోసమే పార్టీ పెట్టలేదు, హ్మ్. కాపులే నాకు ముఖ్యం కాదు, ఉంటే ఉన్న పోతే పోయింది హ్మ్. అని కూడా చెప్పేశాడు డైరెక్ట్గా. హ్మ్. కాపులు ఉంటే ఉండి పోతే పోయింది అని చెప్పేశాడు. అవును.